ఇది కామన్గా ఎక్కడ కనిపిస్తే పొన్నగంటి కూర ఇది. అయితే మామూలుగా పప్పు పొన్నగంటి కూర, పెసరపప్పు పొన్నగంటి కూర తింటే చలవ చేస్తామంట. కిడ్నీలో రాళ్ళు లాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కూడా పొన్నగంటి కూర పనిచేస్తుంది. కామెర్లు ఉన్న వాళ్ళు కూడా పొన్నగంటి కూర తినచ్చు. ఇక పొన్నగంటి కూర మనకి ఏంటంటే అత్మానం దొరకదు, సీజన్ దాడిపోతే మళ్ళీ ఎండిపోద్ది. మామూలుగా ఏంటంటే పొన్నగంటి కూరతో ఇలా పప్పు కాకుండా ఒక మందు చేసుకోవచ్చు. పొన్నగంటి కూర ఆకులు, ఓన్లీ ఆకులే, ఈ కాండం నలగదు, మెద్ద పేస్ట్ అవ్వదు, మాత్రలు లేవడం చేయడం కష్టం. అది కాండంలో ఏ పెద్ద ఏమి ఉండదు, ఆకులోనే ఇలా ఆకులు కోసుకొని ఒక 100 గ్రాములు పొన్నగంటి ఆకులు, 10 గ్రాములు శొంఠి పొడి, శొంఠి పొడి బయట కొనకండి, ఏ పౌడర్లో కొనకండి దయచేసి. మీరు తెచ్చి దంచుకోండి లేదా దంపించుకోండి. సార్ శొంఠి అంటే డైరెక్ట్గా సున్నంలో నానబెట్టాము మీదే శొంఠి అవుద్ది. ఉట్టి అల్లం ఎండబెడితే ఏమవుతుంది, ఎండిన అల్లం అవుద్ది. శొంఠి అవ్వాలంటే అల్లాన్ని సున్నంలో నానబెట్టి ఎండబెడితే శొంఠి అవుద్ది. అప్పుడు శొంఠి అనే పేరు దానికి వచ్చింది. మనకేంటంటే చేతిలో దరిద్రం ఉంది, టిక్కుని కొడితే ఇంటికి వచ్చేయాలి. అందులో ఏ బూడి తిట్టినా పర్లేదు, అంతేనే కదా. ఆడ ఏ బూడి తీసి ఇచ్చినా ఏం కాదు, వచ్చేయాలి అంతే. అలా అయిపోయాం మనం. ఏం చేస్తాం, మనం అలా మార్చేశారు. ఇవి మెత్తగా నూరి, అదేందా రెండే ఆకు శొంఠి పొడి మెత్తగా నూరి వాడితే బాగా ఒళ్ళు నొప్పులు, జ్వరం. ఇంట్లో ఈ వర్షాకాలం వచ్చిందనుకోండి, ఉత్తుతిన పిల్లలు తడిసిపోతుంటారు సరదాగా. మనం కూడా బయటికి వెళ్ళి తడుతుంటాం. ఆ క్లైమేట్కి ఒళ్ళు పులపరంగా, ఒళ్ళు నొప్పులు, జ్వరంగా అనిపిస్తుంది. మనం వెంటనే అయితే పారాసిటమాల్ వేసేసుకుంటాం. ఈజీ మెథడ్. దానికన్నా ఈజీగా తీసుకోవచ్చు, అంతకన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది. నూరు మాత్రలు వేసి ఎండబెట్టి దాచుకొని గోరువెచ్చని నీళ్ళతో వేసుకోండి. 2, పెద్దవాళ్ళు అయితే 2, పిల్లలు అయితే 1. ఆ గోరువెచ్చని నీళ్ళతో వేసేస్తే ఒక గంటలో ఆ ఫీవర్, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. బాగుందా? ఒక పారాసిటమాల్ ఇంట్లో పెట్టుకోకలేదు, 1 డోసు లేదా 2 డోసులు. ఎప్పుడు కూడా జ్వరానికి, ఎనీ ఫీవర్, జ్వరానికి ఆయుర్వేదం మందులు కానీ ఏ మందులైనా సరే 3 రోజులు లేదా 6 రోజులు, ఇంకా పెద్ద 9 రోజులు, 10 రోజులు మించి జ్వరం మందులు వాడకూడదు. అలా వాడుతున్నామంటే మనం రాంగ్ రూట్లో ఉన్న అర్థం. అప్పుడు కదా తగ్గిపోవాలి. తగ్గిపోయే కూడా ఇంకా వాడేయడం కూడా మంచిది కాదు. జ్వరానికి ఎనీ ఫీవర్ ఏదైనప్పటికీ ఫీవర్కి ఈ చిట్కాలైనా ఏవైనా మ్యాక్సిమం 3 రోజులు, ఇంకా లేదా 6 రోజులు, ఇంకా లేదా 10 రోజులు. 10 రోజుల మించి వాడకలేదు. మలేరియా, టైఫాయిడ్ అంటే ఒక 10 డేస్ వరకు వాడుకోవచ్చు. అలా ఏంటంటే ఇది తగ్గే వరకు వేస్తాం, తగ్గిపోతే ఇంకెందుకు వేసుకోవడం. మళ్ళీ కొంచెం ఉందనుకోండి, ఇంకో డోసు వేస్తాం, సాయంత్రం పోయింది, అయిపోయింది. 2 డోసులు లేదా 3 డోసులతో పోద్ది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం పోద్ది. ఒళ్ళు నొప్పులు, జ్వరం అండి. సడన్గా వర్షం పడిపోయింది, మనం తడిసాము, లేదా ఆ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయ్యాము, సడన్గా ఏదో ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు ఉంది, ఒళ్ళు పులపరంగా జ్వరం వచ్చినట్టు అనిపించింది, 2 మాత్రం వేస్తాం పోతుంది. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలపల్లి అండి. మాది నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేస్తుందండి, నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి, లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టుకోతే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి.
ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తీసుకోమని డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుగుతున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోట్తో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మిగతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.